హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హనీ షాకీ వ్లాగ్స్. ఓకే, ఇది నెక్స్ట్ డే అనమాట. ఒంగోలులో సెకండ్ డే మార్నింగ్ అరౌండ్ 9 అవుతుంది. సో మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఎర్లీగా లేద్దాం అనుకున్నాం కానీ నైట్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి పనుకునేటప్పటికి సో చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. సో మీకు బీచ్ చూపిస్తాను. అందట్టు అక్కడ రిసార్ట్ కూడా కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా, స్టార్ట్ అవుతామా మరి? yes స్టార్ట్ అవుతాం. ఆల్రెడీ ఇప్పుడు 9:30 అవుతుంది. 9 కదా? 9 ఓకే ఓకే 9 అవుతుంది. చాలా ఎర్లీగా లేసాము. జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంత ఎర్లీగా, చాలా ఎర్లీగా లేసాము. మనం ఈ ప్లాన్ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఇక్కడ బీచ్ కవర్ అయిన తర్వాత వెంటనే వచ్చేసరికి వెళ్ళిపోవాలి మళ్ళీ శ్రీహరికోట. డైరెక్ట్గా వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ ఎలాగో స్టే చేసాం కదా, ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసి మీకు కూడా అందులో బీచ్ టూర్ చేద్దాము. అందులో ఈరోజు అమావాస్య, సో బీచ్కి వెళ్తే మంచిది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చి బీచ్కి వెళ్ళకుండా ఉంటే బాగుండదు కదా, అందులో మీకు చూపిస్తాను చెప్పాను బీచ్. అందుకనే బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మేము శ్రీహరికోట బయలుదేరుతాము. సో మీకు ఇప్పుడు మేము బీచ్ ఎలా ఉంటుందో, కొత్తపట్నం బీచ్ రిసార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సరే, ఓకే పదండి మాతో. లెట్స్ గో. టిఫిన్ చేద్దామని వచ్చాము. మీకు రాత్రి చెప్పాను కదా, జీడిపప్పు దోశ, నెయ్యి జీడిపప్పు దోశ ఇక్కడే అనమాట. ఎక్కడంటే మన పెట్రోల్ బంక్ ఉంది కదా, అద్దంకి బస్ స్టాండ్ పెట్రోల్ బంక్, అక్కడ అనమాట. సో మా వారు టిఫిన్ చేయడం అంటే వెళ్ళి తినే అంత టైం లేదు. సో అందుకని చెప్పి తీసుకొస్తే రన్నింగ్లో తిందాము, లేదంటే బీచ్ దగ్గర తిందాము అని ఫిక్స్ అయ్యాము. లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ మనం వచ్చి ట్రావెల్ చేయాలి, శ్రీహరికోట వెళ్ళాలి కాబట్టి మళ్ళీ నైట్ వెళ్తే మీకు అవన్నీ చూపించలేను నేను అక్కడ వ్యూస్ అన్నీ. అందుకని చెప్పేసి సో వెళ్తున్నారు అయితే మరి తీసుకొద్దాము. నాకేం తీసుకొస్తారంటే నెయ్యి, జీడిపప్పు దోశ ప్లస్ దాంట్లో 2 ఇడ్లీ కూడా ఇక్కడ బాగుంటుంది. అంటే మనకి చాలా అంటే అందరూ మినప్పప్పు వేయరనమాట యాక్చువల్లీ. ఇక్కడ వాళ్ళు మన ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో కమ్ ఫాస్ట్ తీసుకురండి, నాకు క్లాస్. సో మా జర్నీ ఇలా జరుగుతుంది. అబ్బా రాత్రి అయితే ఫుల్ టైర్డ్ అండి. ఎప్పుడు లేదు, మేము లాంగ్ డ్రైవ్ కూడా చేసాం కానీ ఏం చేసామంటే మేము అక్కడ సాంప్రదాయ హోటల్లో మామూలుగా తినలేదన్నమాట అసలు. అంటే హెవీ ఫుడ్ తీసుకున్నాము. జర్నీలో ఎప్పుడు కూడా లైట్ బిర్యానీ తింటాం, లేకపోతే పుల్కా తింటాం అనమాట. బిర్యానీ కూడా హెవీగా తీసుకోము, కొంచెమే తీసుకుంటాము. కానీ రాత్రి ఏమైందంటే సాంప్రదాయ బిర్యానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. అదేంటంటే దాంట్లో అసలు ఆయిలే లేదండి, ప్యూరు అదేదో స్పెషల్ అంట వాళ్ళ హోటల్లోది, నెయ్యితో చేశారు. అసలు చాలా వెయిట్లెస్గా ఉంది రైస్. అలా తింటుంటే అసలు బరువే లేదనమాట. ఏంది అలా అంటున్నాను అనుకుంటున్నారా? అంటే బరువు ఏంది రైస్ అని. కాకపోతే మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం వెయిట్ లాగా అనిపిస్తుంది. అసలు ఇలా అనుకుంటే పులుకులుగా అసలు చాలా బాగుందనమాట. దానికి తోడు ఏంటంటే మేము డ్రమ్ స్టిక్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్ తిన్నాము. దాంతో లస్సీ అండి, లస్సీ అయితే అదేదో కర్డ్ జీడిపప్పు లస్సీ అంట. అది తినేసరికి హెవీ అయిపోయింది. దానివల్ల ఏమైందంటే మేము ఇంకా అంత ఫాస్ట్గా రాకుండా కొంచెము మాకేందంటే హెవీగా తీసుకున్నాం కదా డిన్నర్. సో అందుకని మాట్లాడుకుంటా అక్కడక్కడ ఆగుతా కొంచెం ఎంజాయ్ చేస్తా జర్నీ. లేట్గా వచ్చాము, లేకపోతే మేము యాక్చువల్లీ 10 o'clock రీచ్ అయిపోవాలి ఒంగోలు. కానీ మేము వచ్చేసరికి 12:10 12:15 అయింది. సరే మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము అనుకునేటప్పటికి 1 అయింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేసాము. ఇదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా, ఇదిగో ఇదే షాప్లో నెయ్యి దోశ, నెయ్యి ఇడ్లీ, జీడిపప్పు దోశ ఫేమస్. ఇడ్లీ కూడా ఫేమసే. ఇది చూసారు కదా, మీకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే అద్దంకి బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. అద్దంకి బస్ స్టాండ్ కాదు,
కొత్తపట్నం బస్ స్టాండ్. సారీ, నేను అద్దంకి బస్ స్టాండ్ అని చెప్తున్నా. దాని నుంచి రాత్రి అలవాటైపోయింది అద్దంకి బస్ స్టాండ్ కాదండి. కొత్తపట్నం బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది అనమాట ఇప్పుడు మేము చూపించిన హోటల్. చిన్న హోటల్, బట్ అక్కడ క్రౌడ్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనమాట. అంత ఫుల్. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. సో మీ ఇంకా 12 వరకు తింటూనే ఉంటారు. మనకి లంచ్ అవర్లో కూడా నడుస్తూనే ఉంటుంది అనమాట. సో స్టార్ట్ అయిపోయాం అనమాట మేము. బీచ్ రూట్ ఇది. బీచ్కి వెళ్తున్నాము ఇప్పుడు. కొత్తపట్నం బీచ్, కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి కొత్తపట్నం బీచ్ రూట్ ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది కొంచెం ఒక 10 minutes డిస్టెన్స్లో ఇది బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది. ఓకే, ఎందుకంటే మాది ఒంగోలు కాదు, మా వారిదే ఒంగోలు. సో అందుకే తను ఇంకా మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి మంచి ఎలా పడుతుంది. ఇప్పుడు మేము ఇంట్లో నుంచి బయలుదేరింది 9కి. సో ఇప్పుడు 9:30 అరౌండ్ అవుతుంది. అయినా కూడా ఫుల్ మంచు. బ్రేక్ఫాస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడ బ్లాగింగ్ చేయడానికి ఏమి ఉండదులే అని చెప్పి ఇప్పుడే ముందుకు వచ్చేసాము. వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి గట్టిగా ఒక 15 to 20 minutes ఉంటుంది జర్నీ బీచ్కి. అంతే నా హౌస్ నుంచి బీచ్ లో కట్టుకున్నాం అనమాట మేము ఇల్లు. రిలాక్సేషన్. ఫ్యూచర్ అంతా నేచర్ అండి, ఏం ఉండదు. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, చూసారా? ఓల్డ్గా ఉన్నవన్నీ ఇప్పుడు గోల్డ్ అయిపోయినాయి అనమాట. ఇంతకుముందు మన అమ్మమ్మలు తాత వాళ్ళు ఏదైతే చెట్లు పొలాలు పెంచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఏంటంటే చాలా అద్భుతంగా సిటీస్లో కూడా మిద్దె తోట అని మిద్దె పొలం అని ఎలా చేస్తున్నారు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. అది డ్రెస్సింగ్స్ అయినా జ్యువెలరీ అయినా వాట్ ఎవర్ ఏదైనా కూడా నేచర్తోనే రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం నేచర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, బాగా చూసుకోవాలి, దాన్ని మనం సేవ్ చేయాలి. ఏమంటారు? ఎందుకంటే ఏది మనల్ని కాపాడినా కాపాడకపోయినా నేచర్ మనల్ని కాపాడుతుంది. అవునా? ఏమంటారు? భాష స్టైల్ బీచ్ లుక్. యాక్చువల్లీ మాకు ఇంత టైం ఉండదు. ఏంటంటే ఇది మేము మా వర్క్ మీద వెళ్తా మధ్య మధ్యలో ఈ యాడింగ్స్ అనమాట. కొంచెం ఒక 1-2 hours. లేదంటే మాకు ఏంటంటే సపరేట్గా ట్రావెలింగ్ అంటే కుదరదు. మాకు వర్క్ మీద మేము ట్రావెల్ చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో మీకు ఇవన్నీ కొంచెం చూపించడం జరుగుతుంది. అందట్టు ఫ్యూచర్ కూడా. ఈసారి మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు కూడా రాజస్థాన్ బ్లాగ్ చేస్తాము. రాజస్థాన్ అయితే బాగా చేయాలి మనం. చాలా బాగుంటుంది కదా, చాలా బాగా ఇష్టం అండి. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది, చాలా నేచర్ అని, తర్వాత పాయింట్స్ కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ అక్కడ అంటే ఆర్కిటెక్చర్ బాగుంటుంది, సూపర్. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ప్రిన్సెస్ లాగా, ఒక కింగ్ లాగా ఫీల్ అవ్వచ్చు మనం రాజస్థాన్ వెళ్తే. ఏంది ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అంతే. అక్కడ రెస్టారెంట్లో మనం వెళ్ళి అలాగే ట్రీట్ చేస్తారు అక్కడ రెస్టారెంట్స్ కానీ. ఆ ఫీలింగ్ వస్తుంది మనకి ఎంటర్ అయిన వెంటనే. వాళ్ళు మనకి ఆ ఇచ్చే రెస్పెక్ట్ కానీ మన ఉండే స్టైల్ కానీ అంతా అలా ఉంటుంది అనమాట. మనకు తెలియకుండానే అలా అయిపోతాము. చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాం మేము. అది ఇదిగోండి నెయ్యి దోశ, ఇడ్లీ, చట్నీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నెయ్యి దోశ. ఇంట్లో జీడిపప్పు కూడా ఉంటుంది అనమాట.
అంటే జీడిపప్పు అంటే మామూలు రేంజ్లో వేయడు, సూపర్గా వేస్తాడు. సో బాగుంటుంది. ఓకేనా? మేము ఎక్కడ టిఫిన్ చేస్తున్నామో తెలుసా? చూస్తారా? బండి ఆపుకొని ఇదిగోండి ప్రకృతి నడుమ మిర్చి తోట. అది ఇదంతా మిర్చి తోట, గ్రీన్గా ఉంది చూడండి. మిర్చి తోట, పచ్చి బఠానీ ఇవన్నీ అవే అన్నట్టు. అక్కడక్కడ అరటికాయ చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ తినొచ్చు కానీ చూద్దాము. ఫుల్గా ఉంటారు ఒకటి. ఇంకోటి అంటే అక్కడ కూర్చొని తినేంత టైం లేదు ఒకటి. ఇక్కడ కొంచెం నేచర్ని చూస్తూ తింటే బాగుంటుంది కదా అని ఎప్పుడు ఆఫీస్లోనో ఇంట్లోనో తింటూ ఉంటాము, లేదంటే హోటల్లో. సరే ఇలా చెట్ల మధ్య తిందామని చెప్పేసి రాదు కదా నాకు, అసలు అందుకనే. బా క్యా అచ్చా ఇది, ఏమన్నా ఉందా? ఇంతకుముందు కూడా ఒకసారి చేసాము బీచ్ వ్లాగ్, కొత్తపేట ఉంది. అప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ని తీసుకొచ్చాము. వాళ్ళైతే ఫిదా అయిపోయారు చూసి, ఏమన్నా ఉంది మేడం అని. ఎక్సలెంట్ అనమాట. పచ్చడి చేస్తాడండి. ఏం వేస్తాడు? ఎర్రకారం పచ్చడి ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. తర్వాత శనగపప్పు వేరుశనగపప్పుతో పచ్చడి చేస్తాడు. అదిగోండి, అది కూడా నువ్వు పద నేను వస్తాను అంటుంటాను. జీడిపప్పులు అయితే దండి చేస్తాడు. దీని మీద మళ్ళీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా కొబ్బరి, ఎర్రకారం, అది చల్లుతాడు అనమాట ఆ నెయ్యి దోశ మీద. ఫినిషింగ్ టచింగ్ సూపర్ ఉంటుంది. చూడండి ఇదంతా కూడా మిర్చి తోట. చూసారా? మిర్చి, ఎండు మిర్చి, సారీ పండు మిర్చి. ఇదంతా కూడా పండు మిర్చి తోట ఉంది కదా, పండు మిర్చి. ఇదిగోండి ఇక్కడ పండు మిర్చి ఉంది. ఇదిగోండి పండు మిర్చి. ఇదంతా కూడా పండు మిర్చి తోట. ఇది చూడండి ఎంతవరకు ఉందో, లాస్ట్ వరకు అదే పండు మిర్చి తోట. ఇది వచ్చేసరికి ఇది బఠానీ, పచ్చి బఠానీలు, పచ్చి బఠానీ ఉంది. ఇదిగోండి పచ్చి బఠానీ. ఎస్, పచ్చి బఠానీలు ఇప్పుడే వస్తున్నట్టున్నాయి ఇవి. పచ్చి బఠానీ ఇంత కూడా గ్రీనరీ ఉంది చూడండి, లాస్ట్ వరకు అలా. అటు సైడ్ కూడా మొత్తం ఆ చివరి వరకు గ్రీన్ బఠానీ ఉంది తోట అంతా కూడా. అక్కడ వచ్చేసరికి కంది పంట లాస్ట్లో, చివరి వరకు ఇవే ఉన్నాయి మొత్తం. ఇదంతా కూడా మిర్చి తోట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ చెట్టుకు ఉన్నాయి చూడండి, రెడ్ చిల్లీ చూడండి ఉంది కదా. ఎస్, ఎండు మిర్చి ఇదంతా కూడా అవే. ఇక్కడ ఇవి ఇంకా ఈ పచ్చిగా ఉన్నాయి, ఇంకా రెడ్ కలర్లోకి వస్తాయి పండిన తర్వాత బాగా. ఇవి బాగా కొన్ని పండాయి చెట్టుకి, కొన్ని పండలేదు రెడ్ కలర్లో.
ఇవన్నీ కూడా ఉప్పు, ఇదంతా కూడా దేశీ ఉప్పు అనమాట. మనం కొల్లు ఉప్పు అంటాం కదా, ఇంతకుముందు యూజ్ చేసే వాళ్ళను. అదంతా ఇలాగా అంతా ఈ చెరువు చూసారా, గ్యాదర్ చేసి ఈ చెరువు అంతా ఇలా కట్టి దాంట్లో నుంచి ఉప్పు తీస్తారనమాట. చూసినారా, పైనుంచి ఆయన తవ్వుతున్నాడు ఉప్పు మొత్తం కూడా. ఆ ఉప్పే మంచిది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనము కూరలో వేసుకుంటాం కదా, ఆ ఉప్పు వేసుకుని వంట చేసుకుంటేనే, యాక్చువల్లీ ఏంటంటే ఉప్పు లేకపోతే మనం వంట చేసుకోలేము కాబట్టి సాల్ట్ కన్నా ఇది వేసుకోవడమే బెటర్ అనమాట. మన ఒంట్లో. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఉప్పు తయారు చేసే గుంటలు అనమాట. సపరేట్గా వాటర్ లేవు, ఇప్పుడు వాటర్ లేవు, మొత్తం దాని నిండా వాటర్ ఉంటుంది. దాని నిండా వాటర్ ఉంటుంది అనమాట. ఇదంతా అదే ఇప్పుడు అక్కడ చూసాం కదా. చూసారు ఎలా ఉందో, అదిరిపోతుంది అనమాట. సో ఈరోజు అమావాస్య కదా, పాల పుంతలా ఉందన్నమాట. చూడండి, మొత్తం సూపర్ ఉంది. మొత్తం అంతా ఎంజాయ్ అనమాట. నిజంగా వాటరేనండి. మనం ఆటోమేటిక్గా వాటర్లో దిగామనుకోండి, మనకి పీస్ వస్తుంది అనమాట. మంచిగా పీసు, మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉప్పు నీళ్ళు కదా, ఉప్పు నీళ్ళు తగిలినాయి అనుకోండి, జనాలందరికీ ఏంటంటే ఏమంటారు, దిష్టి కానివ్వండి, ఏమైనా అనీజీగా ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట. కనబడుతుందా మీకు ఎంత బీచ్? సో మీ అందరికీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ మీకు తెలుసు కదా, హనీ షాకీ వ్లాగ్స్. రాక్ చేద్దాం మనం. చూడండి, బాగుంటుంది ఇక్కడ ఐస్ క్రీమ్, కుల్ఫీ. ఈ బీచ్లో మునిగేసి మనం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి, ఇలా ఐస్ క్రీమ్ కానీ కుల్ఫీ కానీ, ఆ కథే వేరబ్బా. ఈరోజు అమావాస్య కదా, అందుకని చెప్పేసి వాటర్ చాలా ముందుకు వచ్చినాయి. అసలు చాలా ముందుకు వచ్చినాయి అన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా ఇంత ముందుకు రాలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా అమావాస్య, కానీ ఇంత ముందుకు రాలేదన్నమాట. ఇప్పుడైతే చాలా ముందుకు వచ్చినాయి వాటర్. చూపించాను కదా మీకు ఇందాక. అమావాస్య రోజు వాటర్లో మునగండి, చాలా మంచిది. వాటర్ ఉండే సముద్రంలో ఉప్పు నీళ్ళు కదా, మనకేమైనా దిష్టి ఏమైనా ఉన్నా కూడా అంతా పోతుంది అన్నమాట.